మంత్రులు కమిషన్ తీసుకుంటారని చెప్పేసి ఏదైతే కొండా సురేఖ మంత్రి మాట్లాడిందో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్రీయ లోక్దల్ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రీయ లోక్దల్లో జాయిన్ అయిన మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఉన్నారు. అన్న ఏంటి ఓపెన్గా ఆఫర్లు ఇస్తున్నారు మంత్రులు, ఎట్లా ఉంది? ఇక మంత్రి చెప్తుంది ఈ ఒక్క పనిలోనే పైసలు తీసుకోలేదు, మా వాళ్ళ కోసం పని చేయమన్నా అంటే మిగిలిన దాంట్లో తీసుకుంటానని ఆయనే చెప్పుకుంటుంది పాపం. అదే కాక ఆమె ఫేమస్ ఇదివరకు మన తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపింది. ఆమె ఉండడమే ఆశ్చర్యం మనకు, ఆమె మంత్రివర్గంలో తీసుకోవడమే తప్పు. ఇప్పుడు ఆమె సంచలనమైన ఆరోపణలు చేసింది, మంత్రివర్గంలో అందరూ కూడా డబ్బులు తీసుకుంటున్నారని. కాబట్టి ఖచ్చితంగా ఎవరో మనం చెప్పాల్సిన అవసరం లేకుండా ముఖ్యమంత్రికి రోజు ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటాయి. ఆయన తలుచుకుంటే 5 నిమిషాలు తెలుస్తుంది ఎవరు పైసలు తీసుకుంటున్నారో ఎవరు తీసుకోవట్లేదు. అట్లాంటి మంత్రులను, తెలంగాణ ద్రోహులను, ఉద్యమ ద్రోహులను ఏరిపారేయాలి. ఫస్ట్ ఎక్స్పాన్షన్ కాకపోయినా పర్లేదు, ఆయన ఒక్కడే పరిపాలించడం పర్లేదు. ఇప్పుడు 20 శాఖలు 30 శాఖలున్నాయి, మొత్తం పెట్టుకుని పరిపాలించా దీనికంటే బెటరే ఉంటుంది. ఎందుకంటే ఆ విధమైన పదవులు తీసుకోవడం వల్ల, అవినీతికి పాల్పడడం వల్ల ప్రజాధనం అనేది వేస్ట్ అవుతుంది. అది కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఆమె అన్నదాన్ని మనం నమ్మి అన్ని ఆధారాలు కూడా మీడియా దగ్గర ఉన్నాయి. కాబట్టి అటువంటి మంత్రులను తక్షణమే వాళ్ళు తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రీయ లోక్దళ్ ఇవాళ మేము రివైవ్ చేసాం. గతంలో 2012 నుంచి 14 దాకా ఆ పార్టీ ఇక్కడ నడిచింది, ఉద్యమంలో ప్రథమ భాగం నుండి పోరాడింది. ఇప్పుడు మళ్ళీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి ఆ రాష్ట్రీయ లోక్దళ్ని మేము మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం. అందులో భాగంగా మేము గవర్నర్ టైం అడుగుతున్నాం. టైం అడిగి స్పెసిఫిక్గా ఈ మంత్రులందరినీ డిస్మిస్ చేయాలని మేము కోరబోతున్నాం. ఆయన ముఖ్యమంత్రి చేస్తాడా సంతోషం, చెప్పితే గవర్నరే డిస్మిస్ చేయాలని మా డిమాండ్. అంటే చెప్తుంది కదా, డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి నేను మా పార్టీ మంత్రులు అనలేదు, గతంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో మంత్రులు ఇలా చేశారని చెప్పేసి నా వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని కూడా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి మరీ చెప్పింది. ఆమె కాల్పులు కాల్చింది అయితే వక్రీకరణ కాదు కదా. 9 మంది నేనే పోయి చూసిన. కొండా సురేఖ ఉద్యమ ద్రోహి, అట్లా తీయమని పోనీ. నేనైతే ఆమె చెప్పేది వాళ్ళని తీయమని, నేను ఈమెను తీయమని అడుగుతున్నా ఫస్ట్. అదేవిధంగా ఆమె చెప్పిన దానికి నేను కూడా చెప్తున్నా మీకు. అసలు బట్టి ఆఫీస్ మీద 12% తీసుకునే, అంటే 4 స్టార్ట్ అయ్యి 12 దాకా పెరిగింది. పర్సంటేజ్ ఇవ్వండి, మాకు బిల్లు ఇవ్వట్లేదని చెప్తున్నారు కాంట్రాక్టర్లు. నిజంగా చెప్పని రాదు, మనం విత్డ్రా చేసుకుందాం మన కామెంట్స్, మళ్ళీ ప్రెస్ పెట్టి సారీ చెప్దాం. బట్టి ఆఫీసులో కరప్షన్ జరగట్లేదు అని చెప్తే మనందరం పోయి బుక్కు నెలకు రాసి చెంపలేసుకుందాం. అది ఓపెన్ సీక్రెట్. అది పర్సంటేజ్ తీసుకుంటున్నారు వాళ్ళ ఆఫీస్లో, ఆయన భార్యక లేదా ఆఫీస్గా మనకు తెలియదు. బట్ ఆరోపణలు విపరీతంగా బట్టి ఆఫీస్ మీద వస్తున్నాయి. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే కొండా సురేఖని తీసేయండి, బట్టిని తీసేయండి, ఎవరైతే ఉద్యమ ద్రోహులు ఉన్నారో వాళ్ళని తీసేయమని అడుగుతున్నాం మనం. ఇప్పుడు నినాక మొన్న పార్టీలో చేరగానే నువ్వు కండువా కప్పి వాళ్ళ కార్పొరేషన్ పదవులు ఇస్తాయి. 44 లిస్ట్ ఇస్తే 4 ఉంటారు ఉద్యమకారులు. 40 మందికి ఉద్యమం అంటే లేకపోయానికి ఎందుకు పోయి నీకు? ఈ 1200 మంది శ్రీకాంత్ చారుతో సహా ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణ ఇదా కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను 69 ఉద్యమంలో మీరెవరు పుట్టకపోతే జైలు పోయినా నేను తెలంగాణ ఉద్యమంలో. సో నాకు తెలంగాణ సోయి ఉంది, ముఖ్యమంత్రికి లేదు, అన్ఫార్చునేట్. కాబట్టి తెలంగాణ సోయితో పరిపాలించు. ఎవరు ఉద్యమంలో ఉన్నారు, అట్లీస్ట్ తెలంగాణ అంటే ఏంటో తెలిసిన వాళ్ళని నువ్వు పెట్టుకుంటే ప్రజలకు లాభం జరుగుతుంది, మనకే ఉంది అందులో. అందువల్ల ఈ కారణం చేత ఆమె అన్నది కాబట్టి స్టార్ట్ అయింది డిబేట్. నువ్వు నేను మొదలుపెట్టింది కాదు, తన మంత్రి చెప్తోంది. మళ్ళీ సరిదిద్దుకొని నేను కాదు ఆయన కాదు ఈయనది. ఎంతసేపు ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసుకోవడం అంటారు. నేను అంటే గతంలో ఉప ముఖ్యమంత్రి చాంబర్ దగ్గరనే ధర్నా చేశారు, దానికి సంబంధించి అప్పటి నుంచే చర్యలు. మళ్ళీ ఇప్పుడు మరో మంత్రి ఇట్లా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటున్నాడు? వాళ్ళని టచ్ చేసే ధైర్యం లేదా ముఖ్యమంత్రికి? ఏమో మరి అధిష్టానం కంట్రోల్లో ఉన్నాడేమో, మనకు తెలియదు. అధిష్టానం అయితే దీన్ని ఒప్పుకుంటుందని అనుకోను. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, చెలించిపోయి ఇచ్చింది. ఆత్మ బలిదానాలు జరగద్దని తెలంగాణ వాళ్ళ మంచిని కోరుకొని ఇచ్చింది ఆమె. ఇక్కడ మీరు లూటీ చేయమని ఆమె ఇవ్వలే. ఆ విషయం ముఖ్యమంత్రి తెలియకపోతే అందుకే చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ సోయితో పరిపాలించాలనేది అదే కారణం. నువ్వు లిస్టు కాచి వడబోయి ఉద్యమకారులు ఎవరో నేపథ్యం ఏంటో, ఎవడు నీతిమంతులు ఆ మాత్రం కూడా తెలియదా? వాళ్ళతో పెట్టుకొని పరిపాలించరా? అది ఎవడు అడిగిండు? ఆఫ్టర్ ఆల్ మొత్తం బాధ్యత ముఖ్యమంత్రిదే ఉన్నంతవరకు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా అటువంటి లిస్టు తయారు చేసుకోవాలి తప్ప నీ వెనకనే గోతులు దేవి నువ్వు లేవంగానే నీ కుర్చీలో కూర్చోడానికి వాడు సిద్ధపడితే వాడిని పెట్టుకుంటేటను. సో అందువల్ల నేను ఆయన హెచ్చరిస్తున్నా, నువ్వు టైం మించిపోలేదు, సరి చేసుకో. నీకు చేత కాకపోతే గవర్నర్ మేము అడుగుతాం డిస్మిస్ చేయమని. కొత్త ఎక్స్పాన్షన్ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు ఎవరున్నారో వాళ్ళ వెనక ఏముందో, కాన్సెప్ట్ ఏముందో, ఉద్యమం కోసం నిజంగా త్యాగం చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పట్టుకొచ్చి మంత్రులు చేసుకో అని చెప్తున్నాం. అంటే ముఖ్యమంత్రి చెప్తున్నాడు పక్కన బడ్జెట్ లేదు, డబ్బులు లేవు అని చెప్పేసి, మరి పక్కన మంత్రులేమో ఓపెన్గా ఇంత కమిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. మంత్రులను కట్టడియాల్సిన ముఖ్యమంత్రి ఉద్యోగులను మాత్రం త్యాగం చేయాలి, లేకపోతే ఇంకోటి త్యాగం చేయాలి, ప్రజలు కూడా త్యాగాలకు సిద్ధం కావాలని చెప్తున్నాడు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఒకటి, నేను సుదీర్ఘకాలం తెలంగాణలో స్టేట్లో పనిచేసిన, సెంటర్లో పనిచేసిన. అవినీతి అన్నది కేవలం ఆఫీసులోనే ఉండదు. సపోజ్ నువ్వు ఇల్లు కట్టుకుందాం అనుకుంటావు, సపోజ్ ఆ మూలం ఉన్న ఆఫీసరు నాకు 50,000 ఇస్తే తప్ప నీకు పర్మిషన్ ఇవ్వనంటాడు, అది అవినీతి. అదే బడ్జెట్లో నీకు కనపడదు, నువ్వు ఇచ్చే 50,000 కానీ వాడు పుచ్చుకునే 50,000 కానీ. సో బడ్జెట్కు సంబంధం లేకుండా అవినీతి జరుగుతోంది.
దాన్ని కట్టడి చేసుకోవాలి నువ్వు ముందు. రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఎవడో లేఅవుట్ కోసం పోతాడు, అది గవర్నమెంట్ రికార్డులో లేఅవుట్ వేస్తున్నాడు, పలానా డబ్బులు ఇన్ని వస్తున్నాయని ఉంటుందా? ఆ పర్మిషన్ కావడానికి నాకు ₹1,00,00,000 అంటాడు. అది లిస్టెడ్ కాదు, అది నీ లెక్కలో రాదు. ప్రభుత్వ బడ్జెట్ అంటే రూపాయి రాకడా రూపాయి పోకడా, నీకు పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఎవడి ఖర్చు పెడుతున్నావు అది బడ్జెట్. కానీ ఈ కరప్షన్ బడ్జెట్ ఇండికేట్ చేయదు అసలు పారామీటర్. సో దానివల్ల జరుగుతున్నది కరెక్ట్ చెప్పింది, అవినీతి జరుగుతుంది, అన్ని రంగాల్లో జరుగుతుంది, దానికి లెక్కాపత్రం ఉండదు. నువ్వు బెత్తం పట్టుకొని పరిపాలిస్తేనే సరిగా కాదు అది. నువ్వు బెత్తం పట్టుకోకుండా వాడికి దాసం వీడికి దాసం భయపడి పరిపాలిస్తే గిట్లే ఉంటుంది. అంటే మంత్రుల పక్కన ఒకటి చూస్తుంటే గతంలో ప్రధాని మోడీ సాక్షాత్గా చెప్పారు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పేసి. ముఖ్యమంత్రి మీద కూడా స్వయంగా దేశ ప్రధాని ఆరోపణ చేసిన సంగతి, దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? ఉండొచ్చు మరి. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ ట్యాక్స్ అని, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని అంటున్నాడు కదా. ముఖ్యమంత్రి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రధానమంత్రి మాట్లాడతారా? ఆయనకి నీకంటే నాకంటే ఎక్కువ నెట్వర్క్ ఉంటుంది కదా. సో ఆయన ఏదో ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు అన్నారేమో మరి. అంతకుముందు కూడా పాపం వీళ్ళు టీఆర్ఎస్లో నేను తక్కువే కలెక్ట్ చేయలే కదా, ఆ ట్యాక్స్లు కూడా బాగానే ఉండేది కదా. ఆ ట్యాక్స్లు ఎక్కువ ఉండబట్టే వాళ్ళని తీసేసి వీళ్ళని పెట్టుకున్నారు. వీళ్ళు అంతకంటే ఎక్కువ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు, ఇప్పుడు కొత్తగా వస్తున్న అభియోగం కదా. సో నేనేదో ప్రభుత్వ పరంగా నాకు ఆదాయం రావట్లేదు, అది నిజమే. నీకు 18,500 కోట్లే ఉండొచ్చు పోయి బడ్జెట్ పరంగా, ఇష్యూ అది కాదు. దానికి సంబంధం లేని రకరకాల అంశాల్లో దోపిడీ జరుగుతుంది, అది కదా మనం చెప్పేది. సో దాన్ని కట్టడి చేస్తే మనకు ప్రజలకు మేలు జరుగుతుంది. ఆదాయం నీకు లేకపోవచ్చు, మేము అంగీకరిస్తాం, నీకు ఇబ్బందులు ఉండొచ్చు, మేము అంగీకరిస్తాం. కానీ 2% ప్రభుత్వ ఉద్యోగులు నీ స్కీములను ఇంప్లిమెంట్ చేసేవాడు, వాడు అల్టిమేట్గా కొండా సురేఖలాగా కోట్లు పట్టుకొని పోతాడా, లేకపోతే బట్టిలాగా కమిషన్లు తీసుకుంటాడా? వాడికి వచ్చేది 30,000 జీతం. 30,000 జీతంలో ఏం చేయమంటావు అంటే అది కూడా ఇచ్చేసి పసుపు పడుకొని అడుక్కోమంటావు రోడ్ల మీద ఉద్యోగస్తులే. ఇది ఎంత అనాలోచితమైన కామెంట్. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు అది మాట్లాడకూడదు. నేను ఉద్యోగస్తులకు పనిచేసిన, ఉద్యోగస్తులకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి పాప జీతభత్యాలు, దాని మీద ఆధారపడి బతికే పిల్లలు ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళని ఆ విధంగా పబ్లిక్ మైండ్ ముందు చులకన చేసి మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి స్థాయి వాడికి తగదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే మంత్రులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయో సాక్షాత్తు కొండా సురేఖ మంత్రే మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా దానిపై విచారణ జరిగి ఆ మంత్రులు ఎవరో బయటికి రావాలని చెప్పేసి గతంలో కూడా బట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గరనే డైరెక్ట్గా వాళ్ళు కమిషన్ తీసుకున్నారని చెప్పేసి కాంట్రాక్టర్లు ధర్నా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులు, ఇంత దరిద్రమైన తెలంగాణలో ఉన్నామని చెప్పేసి తెలంగాణ కోసం నేను కొట్లాడిన ఇవన్నీ చూస్తుంటే గతంలో ఉన్న పాలన కంటే ఇప్పుడు ఇంకా పాలన చాలా అధ్వానంగా ఉందని చెప్పేసి దిలీప్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.